హాయ్ అందరికీ నమస్కారం. నేను అయితే ఇప్పుడు ఈ ఏసంగిలో రీసెంట్గా అంటే ఇది 20 డేస్ ఉన్న మక్క దీన్ని ఇట్లా పెట్టిన. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ సలహా ఇచ్చిండు, ఫర్టిలైజర్స్ షాప్ అతను. అన్న సలహా అయితే అన్న సలహా మేరకు అయితే ఇట్లా పెట్టేసినాం. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఏం చేసిందంటే ఒక పత్తి అచ్చు, మనం మామూలుగా పత్తి కొట్టుకుంటాం, పత్తికి అచ్చు కొట్టుకుంటాం, 40 ఇంచులు అచ్చు కొడుతున్నాం కదా, ఆ పత్తి అచ్చు కొట్టిన ముందుగాలు రోటు పెట్టేసి పత్తి అచ్చు కొట్టిన. ఆ అచ్చుకు ఆ సైడ్కు ఈ సైడ్కి అనేది మొక్కలు పెట్టిన. ఇది సింజెంటా 666 దీంతో నాకు ప్లస్ ఏంటంటే మేము ఆలోచించింది ఏంటంటే, మనకు మామూలుగా పెట్టుకుంటే 20 సార్లకు 15 ఇంచులకు 20 ఇంచులకు ఒక్కొక్కసారి పెట్టుకుంటే చేనంతా మనం మందు వేసుకుంటూ పోతాం, అది గడ్డ ఏదో పడుతుంది, మొక్కసారిగా అంత అదొకటైతే. ఇక్కడ మనకు 40 ఇంచులకు ఒకటే దగ్గర మందు, 40 ఇంచులకు ఒకటి దగ్గర మందు అంటే ఒకటే కాడ పోసుకుంటున్నాము. ఇది ఎప్పుడైనా పనిచేస్తుంది, వాటర్ కట్టినప్పుడల్లా పనిచేస్తుంది. మనకు చేయనంత మంది ఉండదు, ప్లస్ గడ్డి వేయడానికి అవకాశం ఉండదు, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. తర్వాత ఈ గాలి వచ్చినా ఏమొచ్చినా చూత మనకు గాలి మంచిగా ఆడుతుందని చెప్పేసి, మొక్కలు ఎక్కువ ఉన్న చూత గాలి ఆడి హీలింగ్ అవుతుందని చెప్పేసి ఈ ప్రయత్నం చేశాను నేను. అంటే డ్రిప్ లేదు, ఏదైతే వేసినా చూద్దాం హీలింగ్ ఎట్లుంటుందో. ఓకే, నాకైతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇక్కడ మంది ఏమన్నా కానీ వీళ్ళు ఎప్పుడు మన జలుబు టైంలో మంది ఏమంటే ఈ పొటాష్ అనేది చల్లుతున్నారు కొందరు. చల్లితే ఏంటంటే ఆకుల మీద పడి మొత్తం మాడిపోతున్నాయి. ఇట్లయితే గ్యాప్ ఉంటాయి కాబట్టి మనం ఈ సార్లు వేసుకున్న సుతం మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేసిన. ఓకే, మీకు దాదాపు నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే డ్రిప్ అంటే డ్రిప్తోని జంటసాల పద్ధతి చేసుకుంటున్నాం కరెక్టే. ఇక్కడ ఏంటంటే 40 ఇంచుల మొక్క అంటే 40 ఇంచుల అచ్చు కొట్టి పెట్టినాం కాబట్టి జంటసాలకు మధ్యలో 10 ఇంచులు, రెండు సార్లకు మధ్యలో 10 ఇంచులు, జంటసాలకు మధ్యలో మినిమం 38 ఇంచుల గ్యాప్ అయితే ఉంటుంది మనకు. ఓకే, నేను ఏమో చెప్పాలనుకున్నా మళ్ళీ మర్చిపోయినా, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ చెప్పదలుచుకున్నా. ఓకే, థ్యాంక్ యూ.